మంగ్లీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. అసలు మంగ్లీ ఏంటి ఇన్ని వివాదాల చుట్టూ తిరుగుతుంది? మంగ్లీకి అసలు ఏమైంది? మంగ్లీ కెరీర్ చుట్టూ కూడా ఇన్ని వివాదాలు ఎందుకు అనేది ఇప్పుడు అందరికీ ముందున్న ప్రశ్న. అసలు మంగ్లీ చుట్టే ఎందుకు వివాదాలు వస్తున్నాయి అనే దానికి ఎవరికి కూడా ఆన్సర్ లేవు. ఎందుకంటే ఒక గిరిజన స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి తను ఎదగడమే కాకుండా ఇంత గొప్ప పేరు కూడా తను తెచ్చుకోగలిగింది. రాములో రాములా సాంగ్ తో, అలాగే సారంగ దర్యా సాంగ్ తో టాలీవుడ్ లో ఒక మంచి సింగర్ గా నిత్యం కూడా ఆవిడ పాటలు వినే విధంగా కూడా ప్రేక్షకులు కూడా ఎప్పుడు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో మంగ్లీ సాంగ్స్ అంటే అంత ఫేమస్ అన్నమాట. కేవలం ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు, అటు డివోషనల్ సాంగ్స్ కూడా ఇషా ఫౌండేషన్ నేపథ్యంలో ఇషా ఫౌండేషన్ వేదికగా కూడా ఎన్నో పాటలు, శివయ్య పాటలు ఆవిడ పాడుతూ వస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం శివరాత్రికి కూడా ఒక మంచి పాట మంగ్లీ నుంచి వస్తుంది. మరి కెరీర్ ఇంత పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మంగ్లీ చేస్తున్న తప్పులేంటి? నిజంగానే మంగ్లీకి ఈ స్కాముల్లో చేయుందా? ఈ స్కాముల్లో మంగ్లీ చేసిన పనేంటి? ఎవరికైనా సపోర్ట్ నిలిచిందా? ఈ బాధితులు అందరికీ కూడా ఇప్పుడు మంగ్లీని పాయింట్అవుట్ చేస్తున్నారంటే మంగ్లీ ప్రమేయం ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం. అసలు ఏం జరిగింది? మంగ్లీ కాంట్రవర్సీ అంటేనే ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఈ అందరూ మాట్లాడుతున్న విషయాలు ఏంటి? ఇప్పుడు మంగ్లీకి సపోర్ట్ ఉందా, లేదంటే మంగ్లీనే అందరూ దూరం పెడుతున్నారా అనేది ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. ఆ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగ్లీ ఒక పేద కుటుంబం నుంచి, గిరిజన జాతి నుంచి కూడా వచ్చిన ఒక పేద కుటుంబీకురాలుగా మనందరికీ తెలుసు. చాలా చిన్న స్థాయి నుంచి ఆల్బమ్ సాంగులు చేసుకుంటూ, కవర్ సాంగ్స్ చేసుకుంటూ, ఆవిడ గాత్రాన్ని ఇస్తూ, ఫోక్ సాంగ్స్ పాడుకుంటూ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తుంది. అయితే మెల్లమెల్లగా కెరియర్ పీక్స్ చేసుకొచ్చిందనే చెప్పాలి. ఆవిడ గాత్రంకి కావచ్చు, ఆవిడ ఫోక్ సాంగ్ కి కావచ్చు, ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్ అయ్యారు. అయితే మంగ్లీ దీన్నే క్యాష్ చేసుకుందా? తన సెలబ్రిటీ స్టేటస్ ని వాడుకొని ఎంతో మంది బాధితుల్ని ఇప్పుడు రోడ్డును పడేసిందా అంటే నిజమనే అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. కానీ మంగ్లీ పేరు వాడుకొని కొంతమంది కంపెనీలు సృష్టించి ఆవిడ నేము ఫేము వాడుకొని ఇదంతా చేశారని అంటున్నారు కొంతమంది. మరి మంగ్లీ సపోర్టర్స్ ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా మంగ్లీది తప్పు కాదు, కానీ మంగ్లీని ఇండైరెక్ట్ గా ఆవిడ్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఆవిడ చుట్టూ కూడా ఇప్పుడు అలుముకున్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇష్యూకి ప్రధాన అంశంగా కూడా చెప్తూ వస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఏప్రిల్ 10వ తారీఖున ఈ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున అడ్వకేట్ సుబ్బారావు ఫస్ట్ పంజాగుట్ట పిఎస్ అయితే రీచ్ అవడం జరిగింది. పిఎస్ ని రీచ్ అవడమే కాదు, ఒక కంపెనీ కొన్ని కోట్ల రూపాయల స్కామ్ చేస్తుంది అంటూ కూడా అతను ఒక ఫిర్యాదు కూడా డైరెక్ట్ గా ఫార్మల్ కంప్లైంట్ అనేది అడిషనల్ జ్యుడిషియరీకి ఇవ్వడం జరిగింది. అసలు ఆ కంప్లైంట్ లో ఏముంది అని ఒక డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. గోకులానంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో దాదాపుగా 100 నుంచి 150 మంది కామన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ ప్రలోభ పెట్టింది కూడా ఒక 5 వ్యక్తులు అంటూ కూడా అందులో ముద్దాయిల లిస్ట్ కూడా చేర్చారు. అందులో మనం చూసుకున్నట్లయితే ఈ ముద్దాయిలందరూ కలిపి ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన ద్వారా దోచుకున్న డబ్బు ఎంతైతే ఉందో 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు కూడా దోచుకున్నారు అని అడ్వకేట్ మెన్షన్ చేశారు. కానీ మెన్షన్ చేసిన దానికంటే ఎక్కువే స్కామ్ జరిగింది అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు, బాధితులు కూడా అంటున్నారు. ఆ దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకొని ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయించారు, మైక్రో ఫైనాన్స్ కింద మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేశారు, ఇలా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటూ చేయించి మాకు ఈజీగా మనీ అందుతుంది, ఎక్కువ లాభాలు వస్తాయి అనే ధోరణిలో వాళ్ళని గైడ్ చేశారు. ఆ నేపథ్యంలోనే మేము డబ్బులు పెట్టాము అని కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కంప్లైంట్ లో మనకి ఒక 5 ముద్దాయిలను అయితే అందులో చేర్చడం జరిగింది. A1 గా రమావత్ మధుని, అలాగే A2 గా భరత్ చౌహాన్ ని, A3 గా శైలజా చౌహాన్ ని, అలాగే A4 గా శివాజీ మంగ్లీ బ్రదర్ ని, అలాగే A5 గా మంగ్లీని చేర్చారు. అయితే మంగ్లీని A5 గా చేర్చారు. కానీ ప్రధాన ముద్దాయి ఎవరైతే ఉన్నారో రమావత్ మధుకి మంగ్లీకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే మంగ్లీ సిస్టర్ ని కూడా ఈ మధుకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న వార్త. అసలు ఏప్రిల్ 10వ తారీఖున సుబ్బారావు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాదాపుగా 2 రోజుల వరకు కూడా ఎవరు స్పందించలేదు. అటు మంగ్లీ కావచ్చు, మంగ్లీతో పాటుగా మిగతా 4 పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అస్సలు స్పందించలేదు. దాంతో పాటుగా అడ్వకేట్ మెన్షన్ చేసింది ఏంటంటే ముందే బాధితులు ఇన్ని కోట్ల స్కామ్ చేశారు అని నా దగ్గరికి వచ్చారు, వాళ్ళ తరపున వాదించే విధంగా నేను ముందుకు వెళ్తాను అని కూడా ప్రెస్ క్లబ్ లో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే దాన్ని చూసి వెంటనే పంజాగుట్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ లాయర్ విల్లా ఏదైతే ఉందో అక్కడికి తీసుకువెళ్ళడం, అక్కడే వీళ్ళందరూ కూడా సుబ్బారావుని పిలిచి
కొంచెం మంతనాలు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం మాట్లాడారు సుబ్బారావుని పిలిచి? మార్చి 21వ తారీఖున సుబ్బారావుని పిలిచి, నువ్వు ఏదైతే బాధితుల తరపున ఉన్నావో దాన్ని నువ్వు అసలు సపోర్ట్ చేయొద్దు, నీకు ఎంత డబ్బు కావాలో మేము ఇస్తాము అని ఫస్ట్ చెప్పారు. దానికి నిరాకరించడంతో రమావత్ మధు ఫస్ట్ అతన్ని చంపేస్తానని బెదిరించాడు అని వస్తుంది. అసలు రమావత్ మధు ఎందుకు వచ్చాడు? మంగ్లీ, అలాగే సురేష్ బొబ్బులి, వేణు ఉడుగుల వీళ్ళందరూ కలిసి ఆ లాయర్ ఇంట్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో వాళ్ళు మెన్షన్ చేసిన విషయం ఏంటంటే, నువ్వు ఇలాంటి కేసులు పెట్టొద్దు, బాధితుల తరపున నిలబడొద్దు, వాళ్ళకి సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా నీకు హాని కలిగిస్తామని మంగ్లీ చెప్పడం. అలాగే అప్పుడు సుబ్బారావు రమావత్ మధు బయట పెట్టిన వెంటనే మంగ్లీ రమావత్ మధును కూడా తీసుకోవడం. ఆ కాన్ఫరెన్స్ కాల్లో రమావత్ మధు, నిన్ను వదులుతాం అనుకుంటున్నావా? నువ్వు చేసే పనులన్నిటికీ ఖచ్చితంగా ఒక పర్యవసానం ఉంటుంది, నిన్ను విడిచిపెట్టమని రమావత్ మధు అంటాం. అలాగే మంగ్లీ తమ్ముడు శివ కూడా, నిన్ను ఏ యాక్సిడెంట్ చేసి చంపేస్తాము అని మంగ్లీ తమ్ముడు శివ బెదిరించడం. మంగ్లీ కూడా నీ మీద నేను కేసులు పెడతాను, నీ మీద పరువు నష్టం దావా వేస్తాను అని బెదిరించడం. అలాగే సోకాల్డ్ లాయర్ ఎవరైతే ఉన్నారో పంజాగుట్ట వేదికగా జరిగిన ఈ మంతనాలు ఏవైతే ఉన్నాయో ఆ లాయర్ కూడా బెదిరించడం. దాంతో పాటుగా ఈ వేణు ఉడుగులా కూడా కొన్ని స్టెప్స్ తీసుకొని ఇందులో నువ్వు సంబంధం లేకుండా ఉండు అని అనడం. ఇవన్నీ కూడా లాయర్ కి భయాన్ని కలిగించాయి. దాంతో పాటుగా బాధితులకి ఎక్కడ న్యాయం జరగదు అని ఆయన మరికొద్ది స్టెప్ ముందుకేసి పిఎస్ కి రీచ్ అవడం జరిగింది. అలాగే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ తర్వాత చాలా మంది కూడా మంగ్లీ పేరు కావాలని యూజ్ చేస్తున్నారు. మంగ్లీ ఒక సెలబ్రిటీ కాబట్టి ఆ పేరు వాడితే తను కూడా ఫేమస్ అవ్వచ్చు అనే కోణంలో సుబ్బారావు బయటకు వచ్చి ఉండొచ్చు. నిజంగా బాధితులు ఉండట్లయితే బాధితులు ముందుకు రావాలి కదా, వాళ్ళు ఇన్ని కోట్ల స్కామ్ జరిగినట్లయితే బాధితులు ఎందుకు రావట్లేదు, ఓన్లీ లాయరే ఎందుకు కనిపిస్తున్నాడు అనేది కూడా కొంతమంది ఆయన్ని ప్రశ్నించారు. అప్పుడు వెంటనే పిఎస్ కి ఆయన బాధితులతో పాటుగా ఆయన రావడం జరిగింది. పిఎస్ కి వచ్చి ఈ బాధితులే ఈ మంగ్లీ వల్ల, మంగ్లీకి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రమావత్ మధు వల్ల మోసపోయారు, కొన్ని కోట్ల స్కామ్ జరిగింది ఈ మైక్రో ఫైనాన్స్ విషయంలో అంటూ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే సుబ్బారావు పిఎస్ కి చేరుకున్న తర్వాత అక్కడ సిఐ ఎవరైతే ఉన్నారో కొంచెం దురుసుగా ప్రవర్తించడం, ఆయనకి డ్రంక్ టెస్ట్ చేయడం, అంటే మద్యం సేవించాడా లేదా అనేది టెస్ట్ చేయడం. నిజంగా ఈ మద్యం సేవించాడు అని అందులో తేలినట్లయితే ఖచ్చితంగా అతన్ని వేరే విధంగా డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు చేయాలనుకున్నారా అనే ప్రశ్న కూడా అందరికీ మొదలైంది. ఎందుకంటే ఇంతమంది బాధితుల్ని తీసుకువచ్చి ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది, ఇంతమంది బాధపడుతున్నారు, ఇంకా దీని వెనకాల ఎన్ని కోట్ల స్కామ్ ఉందో తెలియదు, ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇది ఒక రాకెట్ లాంటిది, దీని మీద ఇన్వెస్టర్స్ కావచ్చు, అలాగే దీని వెనకాల ఉండి నడిపిస్తున్న వాళ్ళు కావచ్చు, ఇదంతా కూడా ఒక యూనిట్, దీన్ని ఎందుకు మీరు సీరియస్ గా తీసుకోవట్లేదు అని ఒక అగ్రెసివ్ గా లాయర్ ప్రశ్నిస్తుంటే, లాయర్ ని అలాగే మొత్తం ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా పక్కదోవ పట్టించే విధంగా ఆయనకి మద్యపానం సేవించాలా లేదా అనేది టెస్ట్ చేయడం అనేది కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది అక్కడ పంజాగుట్ట పిఎస్ లో. అయితే అప్పుడు చూసుకున్నట్లయితే 25 నుంచి 27 పాయింట్లు మాత్రమే మద్యపానం అక్కడ పాయింట్స్ చూపించడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే 35 పాయింట్స్ దాటినట్లయితే నిజంగా అది కరెక్ట్ కాదు అనేది, అలాగే అలా వచ్చి పోలీస్ స్టేషన్ ముందు నిలబడి గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది తెలుసు. కానీ అక్కడ కూడా పోలీసులు ఫెయిల్ అయ్యారు. దీంతో వెంటనే లాయర్ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఒక అడ్వకేట్ పోలీస్ స్టేషన్ కి వస్తే, ఇంతమంది బాధితులు ఉన్నారు అని చెప్తే ఒక మంగ్లీ ఇష్యూని తీసుకొని నా మీద ఆరోపణలు చేస్తూ పక్కదోవ పట్టించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు, అసలు పోలీసులు మంగ్లీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని హైకోర్టుని రీచ్ అవ్వడం జరిగింది. అయితే హైకోర్టుకి రీచ్ అయితే హైకోర్టు కూడా అప్పుడు ఉన్న సిఐ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ సిఐ మీద కొంచెం ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి సిచ్యుయేషన్ ఎందుకు మీరు అక్కడ కలిగించారు, ఒక కంప్లైంట్ చేసిన వ్యక్తిని ఎందుకు అడ్డుకున్నారు, అలాగే బార్ కౌన్సిల్ నుంచి కూడా కొంత ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ సిఐ కూడా కొంచెం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. దాంతో పాటుగా 2 రోజుల తర్వాత ఏప్రిల్ 12వ తారీఖున మంగ్లీ కూడా నెక్స్ట్ రివర్స్ కేసు పెట్టడానికి, అలాగే కౌంటర్ కేసు పెట్టడానికి సుబ్బారావు మీద ఇటు నార్సింగి పోలీస్ స్టేషన్ కి అయితే రీచ్ అవడం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో రీచ్ అయ్యి సుబ్బారావు మీద డిఫమేషన్ కేసు, అలాగే క్రిమినల్ యాక్ట్ కింద కూడా అతని మీద కేసులు పెట్టడం జరిగింది. నా పేరు కావాలనే బయటకు తీసుకువచ్చి నన్ను బద్నాం చేస్తున్నాడు, నాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు, నాకు ఈ స్కామ్లకి ఎటువంటి సంబంధం లేదు అనే కోణంలో నార్సింగి పిఎస్ లో తను పిటిషన్ ఇవ్వడం జరిగింది. పిటిషన్ ఇచ్చిన తర్వాత మంగ్లీ డైరెక్ట్ గా వెళ్ళిపోలేదు. ఎప్పుడూ కూడా మంగ్లీ బయటకు వచ్చి కనిపించిందంటే మీడియా ముందు మాట్లాడడానికి చాలా వరకు కూడా నిరాకరిస్తుంది. ఇప్పుడు గిరిజన బిడ్డగా చెప్తూ వస్తుంది, కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఒక టాప్ స్టేజ్ లో ఉన్న సింగర్, ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఎప్పుడైనా సరే మాట్లాడాలి అనే ఉత్సాహం ఎవరికైనా ఉంటుంది. ఎవరైనా మీడియా పర్సన్స్ అడిగినా వెంటనే మాట్లాడతారు. కానీ మంగ్లీ స్టేజ్ అనేది అది కాదు.
ఎక్కడ కనిపించినా ఒక ప్రైవేట్ ఈవెంట్లో అయినా ఒక పబ్లిక్ ఈవెంట్లో అయినా మంగ్లీ ఎక్కడ కనిపించినా మీడియా ఎదుట మాట్లాడడానికి చాలా కూడా నిరాకరిస్తూ ఉంటుంది. అలాంటిది పిఎస్ నుంచి బయటకు రాగానే మీడియాతో సమావేశం అవడం, మీడియా అడిగిన ప్రశ్నలందరికీ కూడా కొంచెం సెంటిమెంట్ డ్రామా ఆడుతూ కూడా మీడియా ముందు ఆవిడ మాట్లాడడం జరిగింది. ఆ మాటలు మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూసుకోవచ్చు. ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గినా నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. ఏమనింది మంగ్లీ? నేను ఈ స్కామ్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు, అంతవరకు ఓకే. నిజంగానే ఎవరు తప్పు చేయకపోయినా ఫస్ట్ చెప్పే మాట అదే, నేను తప్పు చేయలేదు అని. తప్పు చేసిన వారైనా తప్పు చేయని వారైనా దాన్ని సమర్థించుకునే పనిలో, అలాగే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునే పనిలో వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్తారు. అంతవరకు ఓకే, కరెక్టే. కానీ పక్కదోవ పట్టే విధంగా బిగ్ బాస్ ఇష్యూని తీసుకురావడం మంగ్లీ చేసిన పెద్ద తప్పు. కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి. సుబ్బారావు అనే వ్యక్తి ఒక గవర్నమెంట్, ఒక లాయర్ గా ఉన్న వ్యక్తి, ఒక అడ్వకేట్ స్థాయిలో ఉన్న వ్యక్తి బాధితుల తరపున నిలబడి పోరాడుతుంటే ఆ బాధితులు ఎవరు అనేది ఇప్పటి వరకు తెలుసుకొని మంగ్లీ సుబ్బారావు కేవలం బిగ్ బాస్ కి వెళ్ళడానికి మాత్రమే నా పేరును వాడుకుంటున్నాడు అని చెప్తుంది. బిగ్ బాస్ కి వెళ్ళడానికి కేవలం మంగ్లీ పేరే ఎందుకు వాడుకోవాలి? మంగ్లీ పేరు వాడుకుంటేనే బిగ్ బాస్ వాళ్ళు పిలుస్తారా? ఇదొకటి. అలాగే శ్రీముఖి అంటే క్రష్ అని కూడా ఒక మాట అన్నారు. శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి ఆయన ఒక, అది కూడా ఒక నోరు జారడం జరిగింది. శ్రీముఖి అంటే క్రష్ అయితే నీ పేరు వాడుకోవాల్సిన పనేది? డైరెక్ట్ గా శ్రీముఖి దగ్గరికే వెళ్తారు, లేదంటే శ్రీముఖిని లాగుతారు. మరి శ్రీముఖిని ఎందుకు ఇందులో తీసుకొచ్చింది అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్. అలాగే సెంటిమెంట్ డ్రామా కూడా ఇక్కడ ఆడడం జరిగింది. ఏదైతే వీడియోలు కొన్ని బయటపడ్డారో నోట్ల కట్టలు లెక్కిస్తూ ఉన్నది నా తమ్ముడు కాదు, వేరే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. ఆ వ్యక్తిని మీరు గుర్తించండి, ఇదిగో నా తమ్ముడు, నా తమ్ముడికి ఆ వీడియోలో ఉన్న వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా కొంచెం కంటతడి పెట్టుకుని మాట్లాడింది. నన్ను, నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రుల్ని, నా చెల్లిని బయటకు లాగుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? మీడియా మిత్రులు నా మీద డిఫమేషన్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు నాకు మీడియా నుంచి చాలా సపోర్ట్ వచ్చింది, ఇప్పుడు కూడా మీ సపోర్ట్ కావాలి అని ఎమోషనల్ గా తను చెప్పింది. కానీ మీడియాకి సవాల్ కూడా విసరడం జరిగింది. నిజంగా నా తప్పు ఉంటే మీరు నిరూపిస్తే నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, ఒకవేళ నా మీద పెట్టిన కేసు అనేది తప్పు అని మీరు నిరూపిస్తే మీరు నాకేం చేస్తారు అని కౌంటర్ గా మీడియా వాళ్ళకు కూడా ఒక సెటైరికల్ గా వేసింది. ఆ తర్వాత అసలు ఏంటి నిజం అనేది మీడియా ప్రతినిధులు కావచ్చు, బయట ఉన్న విశ్లేషకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే సురేష్ బొబ్బులి, వేణు ఉడుగుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. వీళ్ళిద్దరికి ఏంటి సంబంధం అంటే, వీళ్ళిద్దరూ ఏదైతే కాన్ఫరెన్స్ కాల్లో రమావత్ మధుతో మాట్లాడారో ఈ సుబ్బారావుని బెదిరించే ప్రయత్నంలో వీళ్ళు కూడా ఇందులో నుంచి తప్పుకో అని పెట్టారు. అప్పుడు వేణు ఉడుగులా కూడా వెంటనే రెస్పాండ్ అవడం జరిగింది ఆ రోజు ఈవినింగే. నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, మంగ్లీని ఎవరో బెదిరిస్తున్నారు అనే ఉద్దేశంలోనే మేము అందులో మాట్లాడాం, కానీ నాకు మంగ్లీ ఇష్యూకి సంబంధం లేదని వేణు ఉడుగులా వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఇంతవరకు ఓకే. ఫేజ్ 1 వచ్చేసి కంప్లైంట్ అగైనెస్ట్ మంగ్లీ. ఫేజ్ 2 వచ్చేసి కంప్లైంట్ అగైనెస్ట్ సుబ్బారావు. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ గిరిజన సంఘాలన్నీ కూడా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఫేజ్ 3లో మనం చూసుకున్నట్లయితే గిరిజన సంఘాలన్నీ కూడా మా గిరిజన సంఘం నుంచి ఒక బిడ్డ వచ్చి ఇంత ఎత్తున ఎదిగితే ఆవిడ్ని తొక్కే ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతుంది అని చెప్తున్నారు. అసలు ఎందుకు మంగ్లీని తొక్కాలి? మంగ్లీ లాగా పాటలు పాడేవాళ్ళు ఇంకొకరు లేరు. అంత ఫోక్ సాంగ్స్, అంత ర్యాప్ సాంగ్స్ కావచ్చు, ఫోక్ సాంగ్స్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు ఎవరికి లేదు. మంగ్లీని మాత్రమే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అనే దానికి కూడా ఆన్సర్ లేదు. అయితే గిరిజన సంఘాలు కొంతమంది వచ్చి మా బిడ్డని ఇలా చేస్తున్నారు, ఖచ్చితంగా దీనికి పర్యవసానం వస్తుంది అని చెప్పారు. అలాగే ప్రశాంతి రాథోడ్ అని ఒక వ్యక్తి కూడా రావడం జరిగింది, ప్రత్యూష రాథోడ్ అని. ప్రత్యూష రాథోడ్ కూడా చెప్పింది ఏంటంటే, ఫస్ట్ నేను మంగ్లీ కంప్లైంట్ చేసిన తర్వాత మంగ్లీ అక్క నాకు కాల్ చేసింది, సపోర్ట్ చేయాలి నాకు అని మాట్లాడింది. కానీ తర్వాత ఇవన్నీ నేను చెక్ చేసుకొని ఎవరెవరు మోసపోయారు, ఎందువల్ల మోసపోయారు, అసలు రమావత్ మధుకి మంగ్లీకి ఏంటి సంబంధం, ఇవన్నీ కూడా టాలీ చేసి చూసుకున్నట్లయితే తప్పు ఖచ్చితంగా మంగ్లీది కూడా ఉంది అని ఆవిడ మీడియాకి డైరెక్ట్ గా ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే లైవ్ లో కూడా మంగ్లీతో కాల్ మాట్లాడడం జరిగింది. మంగ్లీ ఆ కాల్లో ఏం చెప్పింది, మంగ్లీ చేసి ఒక్కడి వల్లే ఇదంతా ఒక దుర్భాషలాడుతూ కూడా బర్స్ట్ అయింది మంగ్లీ. అతను ఎవరో కాంగ్రెస్ నేత కాదు, వేరే ప్రతినిధి, అతని వల్లే ఇదంతా జరిగింది, ఖచ్చితంగా నేను బాధితులకి అండగా ఉంటాను అని చెప్పకుండా అతని వల్ల ఇదంతా జరిగింది అంటే ఖచ్చితంగా మంగ్లీ ఇందులో ఉన్నట్లే అని అందరూ కూడా దీంతో డిసైడ్ అయిపోయారు. అప్పటి నుంచి కూడా ఎవరైతే ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి, అలాగే ఇటు గిరిజన సంఘాల నుంచి, అలాగే మీడియా నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారో మంగ్లీకి, అది బయటపడిన తర్వాత అప్పటి నుంచి కూడా ఒక్కొక్కళ్ళు కూడా ఆ సపోర్ట్ నైతే
నిరాకరిస్తున్నారు. మంగ్లీకి ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు చూసుకున్నట్లయితే. అలాగే ఇప్పుడు రమావత్ మధుకి సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రోజు వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అతను మా అన్నే, మా ఇంట్లో మేము పెంచాము అతన్ని. ఒకానొక టైంలో తినటానికి కూడా లేని స్టేజ్ లో మా వద్దే ఉండేవాడు. మేమే బట్టలు కొనిచ్చేవాళ్ళం, మేమే తిండి పెట్టేవాళ్ళం. అయితే కొన్ని రోజులు బయటకు వెళ్ళి నేను ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక రోజు మళ్ళీ ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత తిరిగి వచ్చి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మీకు కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, లాభం కూడా వస్తుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని దీన్ని సపోర్ట్ చేయండి, మీరు ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళని బతిమలాడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దాంతో ఫస్ట్ వాళ్ళు నిరాకరించారు, కానీ తర్వాత కొన్ని లక్షల రూపాయల డబ్బులు వాళ్ళు కూడా పెట్టడం జరిగిందని ఈ రోజు ఫ్రెష్ గా వీడియో కూడా రిలీజ్ అయింది. ఇదంతా చూసుకున్నట్లయితే ఫస్ట్ లాయర్ కంప్లైంట్ చేయడం, దానికి కౌంటర్ కంప్లైంట్ గా మంగ్లీ కంప్లైంట్ చేయడం, దాంతో ఆగకుండా మళ్ళీ కొన్ని వీడియోస్ లాయర్ వదలడంతో మళ్ళీ ఈ బాధితులకి సపోర్ట్ చేయండి, దాంతో పాటుగా సుబ్బారావు మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి అని సిపి సజ్జనార్ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రత్యూష రాథోడ్తో ఈ మీడియా ముందు ఏదైతే లైవ్ కాల్ మాట్లాడారో అందులో కొంచెం నోరు జారడం, ఇవన్నీ టాలీ చేసుకున్నట్లయితే మంగ్లీ ఎక్కడో ఒక చోట లింక్ అయి ఉంది అని తెలుస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు మంగ్లీ ఈ రమావత్ మధుకి ఎంత సన్నిహితురాలు అనే దానిపైన కూడా ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. నిజంగా ఈ రమావత్ మధు వల్లే ఈ కంపెనీ ఏదైతే ఉందో గోకులానంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకటి స్థాపించడం, దాని ద్వారా మల్టిపుల్ ఇన్వెస్టర్స్ ని పిలవడం, ఇన్వెస్ట్మెంట్స్ చేయించడం, కొన్ని కోట్ల రూపాయలు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ మంగ్లీని రమావత్ మధు మీద ఎందుకు కేసు పెట్టట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకంటే డిఫమేషన్ కేసు కింద తన పేరు బయటికి తీసుకొస్తున్నాడని లాయర్ మీద ఫైర్ అయ్యారు. అలాగే కొన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో గిరిజన సంఘాలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని ఫైర్ అయ్యారు. మీడియా ప్రతినిధుల పైన ఫైర్ అయిన మంగ్లీ రమావత్ మధు అనే పేరు, ఆ ట్రాన్సాక్షన్స్ బాధితులు డైరెక్ట్ గా చూపిస్తున్నారు మీడియా ముందుకు వచ్చి. ఇంత డబ్బులు మేము రమావత్ మధు అకౌంట్ కి పంపించాము, ఆ కంపెనీ అకౌంట్ కి పంపించాము, మీ తమ్ముడి అకౌంట్ కు కూడా పంపించాము, అలాగే ఈ రమావత్ మధు బావమరిది ఎవరైతే ఉన్నారో భరత్ చౌహాన్ అకౌంట్ కూడా పంపించాము. ఇవన్నీ క్లియర్ కట్ గా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి విత్ ప్రూఫ్స్ తో, ట్రాన్సాక్షన్స్ తో వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రమావత్ మధు నేను చాలా చోట్లకి వెళ్తాను, చాలా మందితో ఫోటోలు దిగుతాను, చాలా మంది ఇండ్లకి వెళ్తాను, భోజనం చేస్తాను, అయితే అంత మాత్రాన వాళ్ళందరితో నాకు రిలేషన్ ఉన్నట్లా అని చెప్తున్న మంగ్లీ చాలా ఈవెంట్స్ లో కామన్ గా కనపడే పర్సన్ ఎవరంటే రమావత్ మధు. స్టేజ్ షోస్ కావచ్చు, బయట ఈవెంట్స్ కావచ్చు, అవుట్డోర్ షూట్స్ కావచ్చు, వీటన్నిటి దగ్గర కూడా రమావత్ మధు అనే ఫేస్ అనేది చాలా చోట్ల కామన్ గా కనిపించింది. మరి ఎక్కడో ఒక చోట ఫోటో దిగితే ఇంత పరిచయం ఎలా ఏర్పడుతుంది, ఇంత క్లోజ్ గా ఎలా ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. దాంతో పాటుగా రమావత్ మధుకి మంగ్లీకి ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అండ్ అలాగే అక్టోబర్లో, ఇప్పుడు వచ్చే అక్టోబర్లో మంగ్లీ సిస్టర్ కి రమావత్ మధునిచ్చి పెళ్లి చేయబోతున్నారు. అవి కూడా ఎంగేజ్మెంట్ కూడా త్వరలో ఉండబోతుంది అనేది కుటుంబ సభ్యులు, చాలా సన్నిహితులు చెప్తున్న మాట. మరి ఎవరో తెలియని వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తితో నువ్వు ఫోటో దిగావు లేదంటే మాట్లాడావు, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశావు, అంతేగాని వాళ్ళ చెల్లినిచ్చి పెళ్లి చేయరు కదా. సో ఇది కూడా ఒక డౌట్ వ్యక్తమవుతుంది. విశ్లేషకులు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు పదే పదే మెన్షన్ చేస్తుంది ఏంటంటే రమావత్ మధు మీద నీ ఫేస్ ఖచ్చితంగా, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు, చిరంజీవి గారు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అలాగే రీసెంట్ గా ఎన్టీఆర్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కావచ్చు, నాగార్జున లాంటి వాళ్ళు కావచ్చు, మా పేరు ఏదైతే వాడుకొని ఇవి బిజినెస్ పర్పస్ కావచ్చు, అలాగే కంటెంట్ పర్పస్ కావచ్చు వాడుకుంటున్నారో అవన్నీ కూడా దయచేసి ఆపేయాల్సిందిగా కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ఆర్డర్స్ తెచ్చుకున్నారు, మా పేరు కానీ, మా వాయిస్ కానీ, మా కంటెంట్ కానీ ఏది కూడా వాడడానికి వీల్లేదు అని. మరి నువ్వెందుకు రమావత్ మధు మీద ఇంతవరకు కేసు ఫెయిల్ చేయలేదు? నిజంగా రమావత్ మధు నీ ఫేస్ ని యూజ్ చేసుకుని మంగ్లీ ఇందులో ఉంది, మంగ్లీ లాంటి సెలబ్రిటీసే ఇందులో ఉన్నారు, మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ఒక చూపిస్తున్నప్పుడు, అది దాంతో ప్రూఫ్స్ తో సహా చూపిస్తున్నప్పుడు రమావత్ మధు మీద ఎందుకు కేసు పెట్టలేదు అనే దానికి మంగ్లీ తడబడుతుంది. మరి నిజంగానే ఈ రమావత్ మధుకి, మంగ్లీకి, అలాగే మంగ్లీ చెల్లికి, మంగ్లీ తమ్ముడికి సంబంధం ఉండుంటే ఇంతవరకు ఎందుకు వాళ్ళు వెయిట్ చేశారు? అలాగే సంబంధం లేకపోతే రమావత్ మధు మీద మంగ్లీ ఎందుకు కేసు పెట్టట్లేదు? కేవలం బాధితుల తరపున నిలబడిన సుబ్బారావు పైనే ఎందుకు కంప్లైంట్ చేసింది అనేది ఇప్పుడు అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అలాగే ఇప్పుడు సుబ్బారావు ప్రతిరోజు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తన మీద వస్తున్న వాటిపైన, అలిగేషన్స్ పైన సుబ్బారావు ధీటుగా సమాధానం చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ మంగ్లీ మాత్రం గత 2-3 రోజుల నుంచి మంగ్లీ కనిపించట్లేదు.
ఎంత బిజీ అయినా కానీ మంగ్లీ కనిపిస్తుంది కదా, ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఇంత కోట్ల స్కామ్ గురించి జరుగుతున్నప్పుడు మంగ్లీకి ఈవెంట్లే ఇంపార్టెంటా, నిజంగానే ఈవెంట్లకు వెళ్ళారా, లేదంటే పరారీలో ఉన్నారా, కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నారా అనేది ఇప్పుడు అందరికీ కూడా డౌట్ వస్తుంది. దాంతో పాటుగా రమావత్ మధు కూడా కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు. సో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ లోతుగా చేస్తున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా విచారణలో ఈ ట్రాన్సాక్షన్స్ యొక్క డీటెయిల్స్ కనుక తెలిసినట్లయితే, ఎవరి నుంచి ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఇన్వెస్టర్స్ అని ఎవరెవరిని ప్రలోభ పెట్టారు, ఎంతమంది బాధితులు ఈ కంపెనీతో టైఅప్ అయి ఉన్నారు, రమావత్ మధు ఈ కంపెనీ ముసుగులో చేసిన మోసాలేంటి, అలాగే మంగ్లీ పేరు వాడుకొని ఎంతెంత మోసం చేశారు, మంగ్లీ ఇందులో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, రమావత్ మధు నుంచి మంగ్లీకి ఎంతవరకు మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, అలాగే రమావత్ మధు యొక్క బావమర్ది భరత్ చౌహాన్ నుంచి ఎంతవరకు ట్రాన్సాక్షన్స్ అయ్యాయి, అలాగే మంగ్లీ సిస్టర్ ఎంతవరకు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు, కొంతమంది మనీ ట్రాన్సాక్షన్స్ ఇటు బ్యాంక్ ద్వారా చేస్తే, కొంతమంది డైరెక్ట్ గా మనీ ఇచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. మనీ ఇచ్చిన వ్యక్తుల దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఏంటి అనేది లోతైన విచారణ కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది అంత ఈజీగా విడిచిపెట్టే విషయం కాదు. ఎందుకంటే కేవలం 10 కోట్ల రూపాయలే అఫీషియల్ గా మనకు కనిపిస్తున్న స్కామ్. కానీ దాదాపుగా 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఈ కంపెనీని అడ్డుపెట్టుకొని స్కామ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి మంగ్లీ ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయి, అజ్ఞాతం వీడి బయటకు వచ్చి ఇప్పటికైనా బాధితుల తరపున నిలబడి ఫైట్ చేస్తుందా, లేదంటే ఎప్పట్లాగానే సెంటిమెంట్ డ్రామా ఆడుతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు చేసిన తప్పిదానికి కొన్ని పేద కుటుంబాలు, కొన్ని మధ్యతరగతి కుటుంబాలు, ఇందులో పెట్టుబడి పెట్టిన కుటుంబాలు బాధితులుగా ఇందులో నిలబడ్డారు. మరి ఆ బాధితులకి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుంది, అలాగే పోలీసులు విచారణలో ఎంతవరకు బాధితుల తరపున నిలబడతారు, సుబ్బారావు చెప్పే పాయింట్స్ అన్ని కరెక్టా లేదా ఎలిగేషన్సా, మంగ్లీ చెప్తున్న పాయింట్స్ కరెక్టా లేదంటే మంగ్లీ బాధ నిజమా, మంగ్లీ నిజంగానే మోసం చేసిందా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ తెలియాలంటే మంగ్లీ బయటకు రావాలి, మంగ్లీ మాట్లాడాలి, అలాగే విచారణ వేగవంతం అవ్వాలి. సో ఇది మంగ్లీ కాంట్రవర్సీ గురించి స్పెషల్ స్టోరీ.